కాకపోతే ఇందులో ఇప్పుడు కేవలం ఒక ప్రమాదంగానే మనం చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా కాన్స్పిరసీ యాంగిల్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంత విజయవంతంగా నిర్వహించడం అనేది సహజంగానే ప్రతిపక్షాలకి కానీ, లేకపోతే ఇది ప్రారంభానికి ముందు ఇది వక్ఫ్ ల్యాండ్లోనే నిర్వహిస్తున్నారు, 56 ఎకరాలు 56 హెక్టార్ల సంథింగ్ ఎంతో ఈ కుంభమేళాలో మా వక్ఫ్ భూములోనే జరుగుతోంది అని చెప్పి కొంతమంది ఆరోపించడము. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పుణ్యస్నానాలు చేస్తున్నారు, ఈ పుణ్యస్నానాలు చేస్తే ఎన్ని స్నానాలు చేసినా వీళ్ళు నరకానికే పోతారు, స్వర్గానికి ఏమి వెళ్ళరు, అన్నీ చేసినవన్నీ పాపాలు అంటూ కొంతమంది మాట్లాడడం. అంటే ఏమైనా కోరిలేట్ చేయొచ్చా? నా ఉద్దేశం ఏంటంటే ఈ కేవలం ప్యూర్లీ ఒక యాక్సిడెంట్గానే చూడాలా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా కాన్స్పిరసీ యాంగిల్ ఉందా? దీని మీద ఏమైనా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నానండి. మనం దీన్ని అంటే ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 సంవత్సరాలుగా అనేక రైల్వే యాక్సిడెంట్స్ చూసిన తర్వాత ఈ ఏరోప్లేన్లకు బాంబు బెదిరింపులు మనం అనలైజ్ చేసిన మొన్నటికి మొన్న అక్కడ మహారాష్ట్రలో ఒక జల్గాం జిల్లాలో జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో రైలు ప్రమాదం, అంటే ఈ పోకిరీ చేష్టలు చేసేటి వాళ్ళు ఒక సాడిస్టిక్ మెంటాలిటీతోని పిచ్చి పిచ్చి రూమర్లు చేసే వాళ్ళ యొక్క అంటే తుంటరితనం అంటారు చూడండి, ఆ తుంటరి పోకిరీ వేషాలు చేసే వాళ్ళ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కనబడుతుంది. అంటే దాని యొక్క కన్స్పైరసీ యాంగిల్ ఇంకొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనకు తెలియదు. ఇప్పుడు మొన్నటికి మొన్న జల్గాంలో ఆ రైలు అక్కడ అగ్ని ప్రమాదమే జరగలేదు, రైలు అసలు ఏం జరగంది ఎవడో ఒకడు ఫైర్ యాక్సిడెంట్ అనగానే ఎవరో చైన్ లాగడం ఏంది, వాళ్ళందరూ 45 మంది బయటకు దూకడం ఏంది, దాని మీద వెంటనే ఇంకొక ట్రైన్ పక్కన పట్టాలలో మధ్యాహ్నం, అది కూడా రాత్రి కూడా కాదు, పెట్ట మధ్యాహ్నము అది 3:30-4 ప్రాంతంలో పాపం 14-15 మంది స్పాట్ డెడ్, తలకాయలు కాళ్ళు చేతులు ఎగిరిపోయాయి. అంటే ఇది తుంటరితనమే అనేది క్లియర్ కనబడుతున్నది. సో ఇంకొంచెం లోతుగా మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ ఫైండ్ అవుట్ యాక్చువల్ రీజన్స్. నిన్న కూడా ఆ ప్రత్యక్ష కథనాలు వింటుంటే మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో నిలబడి అక్కడ చాలాసేపు మేము ఆ వెయిట్ చేయడము, అక్కడి నుంచి నడిచడము 2-3 సార్లు, ఆ ప్రాంతం ఎన్ని మీటర్లు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, అక్కడ బ్యారికేడ్స్ ఎట్లా ఉన్నాయి నేను ఊహించుకోగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చోట్ల ఎవరో ఒక కావాలని ఒక చిన్న కేక వేసిన అక్కడేదో మూసేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ, లేకపోతే ఇలా కావాలనే చేస్తారు కొంతమంది పోకిరీలు ఆకతాయిలు ఏదో అలజడి సృష్టించాలని చెప్పి. బట్ అలా జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తేనే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి. ఎగ్జాక్ట్లీ, అంటే పోకిరి తుంటరి వేషం అయితే కనబడుతున్నది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా, ఎవరో సడన్ గా బ్యారికేడ్స్ ముందున్న వాళ్ళ పైకి ఆవేశంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడము, తర్వాత అది అమృత గడియలు అయిపోతున్నాయి అనడము. అట్లా అంటే ఏమైతుందంటే రాజు గారు, అందరు నమ్మరు. ఆ నమ్మే వాళ్ళు తొందర ముందుకెళ్లే ప్రయత్నం చేసేసరికి అందరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది 100 మంది 1000 మంది కాదు కదండి, లక్షల మంది. అంటే ఒక స్క్వేర్ మీటర్ లో నాకు తెలిసి ఒక 14-15 మంది నిలబడి ఉంటారు. సో అటువంటి పరిస్థితులలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రాణనష్టం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే ప్రజలు కూడా అంటే మనలాంటి సామాన్యులు ఎవరైతే అక్కడికి విశ్వాసంతో వెళ్తున్నారో, అంటే ఎంతో కొంత పుణ్యం కట్టుకోవాలి. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నది. మనము ఈ సమయంలో శరీరంతో ఉండడమే ఒక గొప్ప విషయము. ఎందుకంటే మన ముందు తరాల వారు చూసి ఉండరు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన విషయాన్ని, రైట్? సో మనకు అవకాశం వచ్చింది, మనం అదృష్టవంతులము. సో మనలాంటి సామాన్యులు అనేక మంది అక్కడికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడడము, ఇట్లాంటి రూమర్స్ ను లేకుంటే ఇట్లాంటి పిచ్చి మాటలను నమ్మకుండా ఉండడము, కొంచెం జాగ్రత్తగా మన ఫ్యామిలీతోని మనము చక్కగా పెద్దవాళ్ళను ఒక సైడ్ కు తీసుకెళ్లి కొంచెం ఓపిక బట్టి వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే వెళ్ళి, లేకుంటే ఇప్పుడు ఆ ఘాట్ల దగ్గర వెయిట్ చేసేటప్పుడు నిన్న పొద్దున 8 గంటల నుంచి నాకు ఇందాక నేను మిత్రులతో మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు నిన్న అక్కడ స్నానం చేయడం జరిగింది. త్రివేణి సంగమానికి అంటే అక్కడ సంగమానికి మీకు ఐడియా ఉన్నది కావచ్చు, మనం నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ పడవలో ఎక్కి ఆ పడవ సంగమానికి తీసుకెళ్తుంది. అంటే 2 నదులు కలిసే ప్రాంతాన్ని అక్కడ మనం స్నానం చేస్తాం. అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే నది మధ్యలో ఉంటుంది, అక్కడ ఒడ్డేం ఉండదు. సో నది మధ్యలో ఒక పెద్ద వారధిలాగా నిర్మాణం చేసి ఆ వారధి మీదనే ఒక 1000-1500 బాత్రూమ్లు కట్టింది. అంటే చేంజింగ్ రూమ్స్, మహిళలు ఆడవాళ్ళు స్నానం చేసి వెంటనే చేంజ్ చేసుకోవడానికి. ఆ వారధి పైన ఎక్కి మనం స్నానం చేస్తాం. సో అక్కడికి వెళ్ళడానికి కూడా బోట్లను నిన్న అనుమతించలేదు. ఎందుకంటే
కోట్ల మంది వచ్చేసేసరికి ఆ, చిన్న ప్రమాదం కూడా జరగవచ్చు. ఇప్పుడు బోటు తలకిందులై ఉండొచ్చు, అటు ఇటు అవన్నీ హ్యాండ్ డ్రివెన్ బోట్స్. ఎందుకంటే డీజిల్ బోట్స్ ను, డీజిల్ మోటార్ బోట్స్ ను అలో చేయట్లేదు అక్కడ. అవును, అవును. ఓన్లీ హ్యాండ్ డ్రివెన్ బోట్స్, అంటే మనుషులు డ్రైవ్ చేసే బోట్స్ తెడ్డు వేసి, లేదంటే బ్యాటరీ బోట్స్ అంతా ఒక 10-15 ఉండొచ్చు. వేల సంఖ్యలో హ్యాండ్ డ్రివెన్ బోట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక కవట్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది యూపీలో. వాళ్ళందరికి ఇచ్చువేషన్, ఆ కమ్యూనిటీ వాళ్ళకు వారణాసి నుంచి, హరిద్వార్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి వాళ్ళు బోట్లు తీసుకొచ్చుకొని, వేల సంఖ్యలో బోట్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా పాపం నిన్నటి నుంచి వాళ్ళను, ఎందుకంటే ఇదే సమస్య ఏంటంటే, మీకు బోట్ తలకిందులైంది అనుకోండి, బోట్ లో 14 మందో 12 మందో ఉంటే అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫార్చునేట్లీ ఇట్లాంటివి జరగొద్దు, జరగాలని మనం ఎవరం అనుకోము, జరగకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూనే ఉంటాం అనేక సార్లు. అయినా కూడా నిన్న రాత్రి ఇది జరగడం అనేది చాలా చాలా శోచనీయం. ఇకపైన అక్కడ ఉన్న ఉద్యోగులు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది, అట్లాగే అక్కడ డాక్టర్స్, తర్వాత అక్కడ ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న వ్యవస్థ, నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి అడుగు అడుగుకు అక్కడ సెక్యూరిటీ ఉంది, అడుగు అడుగుకు క్లీనింగ్ స్టాఫ్ ఉంది.